ఆరాధించడం మాత్రం, నేను స్తుతించడం మాత్రం ఆకుండా దేవా క్రమంగా జరిగిస్తున్నందుకు నీకే వందనములు, స్తోత్రములు యేసయ్యా. మా ప్రయాణంలో మీరు తోడన్నారు, మేము నమ్ముచున్నాము ప్రభువా. అయ్యా మేము ప్రయాసపడి వచ్చినందుకు దేవా వ్యర్థంగా వెళ్ళిపోకున్నట్లు యేసయ్యా. మా ఖాళీ కుండలతో వచ్చిన మా కుండలు నింపుకొని భాగ్యం మాకు అనుగ్రహించండి యేసయ్యా. అయ్యా మాకైతే మంచి వాక్యం చెప్పి ఉన్నారు తండ్రి. అవును యేసయ్యా, మేము ఎలాంటి చెట్టుగా ఉండాలని అనుకుంటున్నాము తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకునండి యేసయ్యా. మేము పుచ్చిపోయిన చెట్టు వలె ఉంటున్నామా తండ్రి, మా ప్రవర్తన సరి చేసుకోవడం మాకు నేర్పించండి యేసయ్యా. అయ్యా కాయలు అయితే ఉంది కానీ అంజూరపు చెట్టుకి దేవా అవి విషయమై ఉన్నాయి కదా యేసయ్యా. ఆ అంజూరపు కాయలు అవి ఉన్నాయి అదే అయ్యా, అవి కారురాక్షాలుగా ఉన్నాయి కదా యేసయ్యా. దానివల్ల దయ ప్రయోజనం లేదు కదా ప్రభువా, అది విషమై ఉన్నది కదా యేసయ్యా. అలాంటివి మాలో ఏమన్నా ఉంటే తీసివేయండి యేసయ్యా. అలాగే మేము పుచ్చిపోయే చెట్టు వాళ్ళే వండుకోకున్నట్లు తండ్రి అయ్యా మమ్మల్ని శుద్ధి చేయమని అడుగుచున్నాము యేసయ్యా. అలాగే యేసయ్యా నిష్ఫలమైన చెట్టుగా మేము వండుకున్నట్లు ప్రభువా మేము ఫలించే కృప మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. ఎక్కడ లోపం ఉందో దేవా తెలుసుకునే కృప మాకు అనుగ్రహించండి యేసయ్యా. ఏరు నుంచి ప్రతి ఒక్కటి వస్తుంది అంటున్నాము యేసయ్యా. మరి ఈ వేరుని మీరు సరిచేయమని అడుగుచున్నాము దేవా. ఆ వేరు సరిగా ఉంటే ఫలము దేవా మంచిగా ఉండను కదా ప్రభువా. మేము దేవా నిష్ఫలమే వండుకున్నట్లు ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. మా భక్తి దేవా వేషధారంగా ఉందేమో తండ్రి, ఆ పైకి కనిపించేటట్టుగా ఉంది కానీ దేవాలో అంతరంగంలో పాపం ఉందేమో యేసయ్యా. అయ్యా దేవా పాపమే చేయక్కర్లేదు కానీ దేవ ఇతరుల గురించి తప్పుగా ఆలోచించినా కూడా పాపమే కదా యేసయ్యా. అలాంటి పాపమైన దేవా నిష్ఫలమైన చెట్ల వల్ల మేము వండుకున్నట్లు ప్రభువా మా ప్రవర్తన దగ్గర సరి చేసుకుని కృప మాకు అనుగ్రహించండి దేవా.